హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో 10 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. విడి పండగలకి వండుకున్నా వండుకోపోయినా ఈ పండగకి మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పిండి వంటకం అరిసెలు. ఈ అరిసెల రెసిపీ కొద్దిగా అంటే తక్కువ క్వాంటిటీ, ఎక్కువ చేస్తాం మామూలుగా మేము. మా అమ్మ వాళ్ళు కేజీ బియ్యం క్వాంటిటీతో నేను ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చెప్తాను. కాకపోతే నేను అనుకోకుండా ఊరు వెళ్తే ఆ రోజే అక్కడ అరిసెల ప్రోగ్రాం నడుస్తూ ఉందన్నమాట. సరే, పనిలో పనిగా నేను మనకి చూపించడానికి కూడా పనికి వస్తుందని వీడియో తీసాను అనమాట. సో ఇలా కట్ల పొయ్యి మీద కాకుండా అందరికీ ఇది వీలు కాదు కాబట్టి ఇంట్లో మామూలుగా చేసుకునే వాళ్ళకి మా అమ్మ వాళ్ళు చేసే కొలత చాలా సింపుల్ అబ్బా. అది మీకు ఇవాళ నేను చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. సో నేను చూపిస్తున్న కొలత అయితే కేజీ బియ్యం, కరెక్ట్గా కేజీ బియ్యం కొలతకి చెప్తున్నాను. కేజీ బియ్యాన్ని రేపు వండుకోవాలంటే ఇవాళ కాదు నిన్న నానబెట్టి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు నానబెట్టుకోవాలి. మళ్ళీ మార్నింగ్ అయ్యాక ఆ నానబెట్టిన పాత నీళ్లు వంపేసుకొని మళ్ళీ ఒకసారి కడిగి మళ్ళీ కొత్త నీళ్లు పోసి పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే పిండి పట్టించడానికి పంపించబోయే ముందు కూడా శుభ్రంగా కడిగేసి ఈ బియ్యం వడేయాలన్నమాట. తెల్లవి ఉన్నాయి కదా రెండు. సో ఇది 2 రోజుల ముందు నుంచి నానబెట్టుకున్న బియ్యం అనమాట. సోమవారం వండాలనుకోండి, శనివారం ఈవినింగ్ నానబోసుకోండి కడిగి. మళ్ళీ ఆదివారం మార్నింగ్ ఒకసారి నీళ్లు వంపేయండి, ఆదివారం సాయంత్రం ఒకసారి నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసుకోండి. మళ్ళీ సోమవారం ఇలా వడేసుకొని వడగిన్నెలో బియ్యం మొత్తం వడేయాలన్నమాట. వేసి శుభ్రంగా నీళ్లు పోయాక ఒక దాంట్లో వేసి పిండి మరకి పంపించాలి. కిలో బెల్లం 100 గ్రాములు పంచదార అంతేనా? ఇది కొట్టి అందులో వేయమంటావా? సో బెల్లం వచ్చేసరికి మా అమ్మ అయితే కిలో బియ్యానికి కిలో బెల్లం వేయమంది. అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళ దాన్ని బట్టి, ఎక్కువ స్వీట్ తినని వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు, ఇంకొంచెం స్వీట్ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో మా అమ్మ వేసే లెక్క అయితే కేజీ బియ్యానికి కేజీ బెల్లం, ఒక 100 గ్రాములు పంచదార కొద్దిగా వేస్తే బాగుంటాయంట. బట్ దాని వెనక లాజిక్ ఏంటో నేను అడగలేదు, కానీ ఆ కొద్దిగా పంచదార ఏంటని చెప్పిందనమాట. కేజీ బియ్యంకి కేజీ బెల్లం, కొద్దిగా పంచదార వేసాక మేము ఆ పిండి మర నుంచి వచ్చేలోపు పొయ్యి వెలిగించి పాకానికి రెడీ చేసుకుంటున్నాం అనమాట. పాకం పెట్టుకోవాలి కదా పొయ్యి మీద. సో ఎలాగో వండుతున్నారు కదా, మా అమ్మాళ్ళకి కట్టెల పొయ్యి మీదే వండుతారు. సో అంటే మావనే కాదు, ఎవరు పిండి వంటలైనా ఇలా కలిసే చేసుకుంటారు ఒక దగ్గర. సో అందరు ఇలానే వండుకుంటారు. నీళ్ళు కావాలి మనకి. పావు లీటర్ నీళ్ళ నువ్వులు తేవాలి. సో కేజీ బియ్యానికి కేజీ బెల్లం అని చెప్పాను కదా, ఒక 200 ml వాటర్. అంటే వాళ్ళు సుమారుగా పోస్తారు అబ్బా, ఇంత అని కాదు. కాకపోతే మనకి ఏంటంటే తెలియని వాళ్ళకి కొలత కావాలి కాబట్టి ఓ 200 to 250 ml వాటర్ అని చెప్పింది. సో దాన్ని ఒకసారి బెల్లం కరిగాక వడపోసుకుంటే అందులో ఏమైనా నలకలు ఉంటే వెళ్ళిపోతాయి. సో తర్వాత మళ్ళీ ఆ బెల్లం నీళ్ళని దాంట్లో గిన్నెలో పోసుకొని పాకం రానివ్వాలి. పాకం ఎలా చూస్తారు అంటే ప్లేట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో ఈ పాకం పోస్తే అది ఉండకట్టేదాన్ని బట్టి, కొంచెం లూజ్గా ఉందనుకోండి లేత పాకం, యావరేజ్గా ఉండగట్టింది అనుకోండి ముదురు పాకం, బాగా గట్టిగా ప్లేట్కి వేసి కొడితే టంగ్ అని మోగిందనుకోండి ఇంకా బాగా ముదురు పాకం. సో అట్లా ఉంటుంది. సో దీనికి వచ్చేసి యావరేజ్, మరీ ముదురు పాకం కాదు, అలా అని లేత పాకం కాదు, కొంచెం పాకం నీళ్ళల్లో వేసి తిప్పినప్పుడు మెత్తగా ఉంటుంది అనమాట. నాకైతే భలే ఇష్టం అలా చేసింది. నేను కావాలని 4-5 సార్లు వేయించుకొని మరీ తింటాను. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నెక్స్ట్ చూపిస్తారు చూడండి. సో ఇప్పుడైతే పాకం రెడీ అవుతుంది. నీళ్ళు
ఇంకొంచెం రావాలేమోగా పాకం. బోర్లు పాకం వచ్చింది ఇది శుభ్రం చేసి ముగ్గు పెట్టి పారేసి ప్లస్లు ముగ్గులు, ఇంటూలు ముగ్గులు, మైనస్లు ముగ్గులు భలే ఉంటాయి అసలు. ఈ నెలలోనే వేస్తారేంటో, వేరే టైంలో వేయరు. చలిమిడిలో కూడా కొంచెం వేయాలి కానీ నెయ్యి కదా, పిండి వేసినా కొద్దిగా నెయ్యి వేయరు. నెయ్యి వేయాలి కానీ నాకు మామూలు చలివిడి కన్నా అరిసెల చలివిడి ఇష్టం. అరిసెల చలివిడి బాగుంటది. అసలు ఈ తినాలని ఇంట్రెస్ట్ రావట్లా, ఇంకా రావాలేమో. చాలా పలచగా ఉంది, రావట్లా అసలు, దగ్గరకు కూడా రావట్లా. కింద పెట్టే పోతాం పిండి తీసింది నాకు పెట్టు. అమ్మలాగా నీకు ఇష్టం, నాకు ఇష్టం. ఇదిగోండి ఇంకా 1 by 1 ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, సో తల ఒక చెయ్యేసి అవుతుంది అనమాట పని. సో పాకం అయితే వాళ్ళు పాకం చూడకుండా ముందు వాళ్ళు చేసిందంతా నేను తింటా ఉన్నాను. ఇదిగో అలా మనకి తెలిసిపోతుంది. అంటే నాకు అరిసెలు యాక్చువల్లీ వండడం రాదబ్బా, వీళ్ళు వండుతుంటే చూడటమే నాకు అర్థమైంది ఎలా తీయాలనేది. అదిగోండి ఆ పాకం అలా నీళ్ళలో వేయంగానే ముందు ఉండకొచ్చింది, మరీ గట్టి రాయిలాగా అవ్వలేదు, అలా అని చెప్పి లూజుగా లేకుండా చేత్తో ఒక సెమీ సాలిడ్గా చక్కగా తెలిసిందనమాట. అలా ఉన్నప్పుడు కనుక తీసుకుంటే అరిసెలు మెత్తగా ఉంటాయంట, ఇంకొంచెం గట్టి పడినాక తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయంట. సో మెత్తగా అరిసెలు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చూపించినట్టు అది సెమీ సాలిడ్, మరీ లూజు మరీ గట్టి లేకుండా ఉన్నప్పుడు పిండి కలిపేసుకోవాలి. అలా కాదు మాకు అరిసెలు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం అనుకున్న వాళ్ళు పాకం ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే చాలు. ఉంచాలి కదా అని చెప్పి ఎక్కువసేపు ఉంచితే అసలు ఊరికే వచ్చేస్తుందంట పాకం. సో చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే మేము ఆ పాకంలో కొంచెం నువ్వులు వేసాము, ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాములు వచ్చేట్టు నువ్వులు వేసాము. కొంతమంది నువ్వులు పైన కూడా అంటించుకుంటారు, సో మేము పాకంలో కలిపేసాము. అలాగే కొంచెం యాలక పొడి వేసాను అనమాట. ఇంకా పొయ్యి సెగ తగ్గించేసి మళ్ళీ పాకం ముదురైపోతుందని మంట కొంచెం బయటకు లాగేసేసి సెగ లేకుండా పక్కన పెట్టుకొని ఇంకా పిండి వేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు పిండి వేసి కొద్దిగా వేసి కలుపుతూ ఉన్నారు. వాళ్ళు కలిపేలోపు నేను అరిసెలకి రెడీ చేశాను అనమాట. కంప్లీట్గా నేతి అరిసెలు వండుకుంటాం మేము. అండ్ నెయ్యి నూనె మిక్స్ చేసి కూడా కొన్ని వండుతారు. నెయ్యి నూనె మిక్స్ చేసినవి నాకు బాగుంటాయి, కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి, నేతివి మెత్తగా ఉంటాయి. సో నెయ్యి నూనె మిక్స్ చేసినవి నాకు ఇష్టం. సో ఇప్పుడైతే ఈ పాకం రెడీ అవుతుంది. అట్ ద సేమ్ టైం పక్కన పిండి కలపడం కూడా జరుగుతూ ఉంది. పిండి ఎలా అంటే కొద్దిగా వేసి కలుపుకొని ఆ గరిటతో పైకి తీసినప్పుడు పిండి జారుడుగా ఉండకూడదు, కట్ అయిపోవాలి, ముక్కలుగా కట్ అయిపోవాలి. అట్లా కాకుండా జారుడుగా ఉందనుకోండి ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి, ఇంకా జారుడుగా ఉందనుకోండి ఇంకొంచెం పిండి. ఇక ఎప్పుడైతే మనం గరిట పైకి లేపుతామో అది కంప్లీట్గా కట్ అయిపోతున్నట్టు రావాలన్నమాట. అప్పుడు అది ఉండకొస్తుంది, అరిసె చేయడానికి వస్తుంది. సో అంతవరకు పిండి యాడ్ చేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేయకూడదు. అది పైకంటే కట్ అయిపోవాలా, అదే జారి పడకూడదు. కొస్తంత పెట్టండి. నాకు మామూలు పంచదార చల్లివిడి అంత ఇష్టం ఉండదు, అరిసెలు ఇష్టం. కొంచెం కానీ అంతకన్నా తింటారా? ఎవరు తింటున్నారా? అంటే ఇట్లాంటి బాండీ కావాలి నాకు, క్యాస్ట్ ఐరన్ బాండీ. ఇనప బాండీలు నా దగ్గర ఉన్నాయి కానీ పలచటి నువ్వు అమ్మా, అట్లా కాదు ఇట్లా మందం తిప్పుతా. మనకు అంత సీన్ లేదు, అంత సీన్ కేజీ వండుకోవడం అంటే కాసేపు కూడా పట్టదేమో. అమ్మో కాలనీలో ఇలాంటి ఉన్నారే ఒక్కటే వండుతారు, అంకుల్ నొక్కుతారు, ఆంటీ వండుతారు గ్యాస్ స్టవ్ మీద. మనం ఏమన్నా నేను మాది మన పిల్లలు అంటే సాయం దగ్గరికి కిలో బెల్లం కిలోనే ఒక బాగా వేసినాక
పళ్ళండి అమ్మ తాంబూలమా అదేంటో దాంట్లో అటు పెట్టు పడి బాగుంటుంది అమ్మాయి నూనె అదే చక్కగా నూనె పెట్టి అమ్మాయినా ఫ్రిడ్జ్లో పెట్టి నూనె దాంట్లో ఏమో చేయటానికి సెలివిడి పెట్టండి అంత ఇంకా కాగాల చాలా కొద్దిగా కాగాలి కొంతమంది చెక్క కింద చెక్క పీట ఉంటది పీట మీద ఇంకొక ఇది పెట్టి నొక్కుతారు నెయ్యి అంతా పూర్తిగా బయటకు వచ్చేసి గట్టిగా ఉంటాయి ఇదే కొద్దిగా నొక్కినట్టు నొక్కితేనే బాగుంటది అంతే అబ్బా నెయ్యి మీకు ఎంత కావాలంటే అంత మేమైతే కేజీ నెయ్యి పోసాము మీకు కావాలనుకుంటే హాఫ్ కేజీ నెయ్యి హాఫ్ కేజీ నూనె మిక్స్ చేసుకోవచ్చు సో 1 by 1 వాళ్ళు వేస్తూ ఉంటే నేనైతే ముందు వేడి అరిసె ముందు నాకు పెట్టలేదు చలిమిడి అడిగితే అందుకంటే వినాయకుడిని చేసి పక్కన పెడతారు కదా వినాయకుడి కోసం ఒకటి చేసి పక్కన పెడతారు కదా సో అది వేసిన దాకా వద్దని చెప్పి ఇవ్వలేదు తర్వాత వేశారు అండ్ చాలామంది అనుకోవచ్చు ఏంటి మా అమ్మ టోపీ పెట్టుకుంది ఏంటని చెప్పి రీసెంట్గా చిన్న తిరుపతి ఇక్కడ ద్వారకా తిరుమల అంటారు కదా అక్కడికి వెళ్ళారనమాట మా అమ్మ మా పిన్ని అందరూ సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జుట్టు ఇచ్చింది దేవుడికి అందుకని చెప్పి కొంచెం పెరిగిందాకా అని అది పెట్టుకుంది మేము అన్నాం అది బాగా పెట్టుకుంటేనే బాగాలేదు తీసేసేయని చెప్పి సరే నేను వీడియో తీస్తున్నా అని చెప్పి అమ్మో పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకుంది సో ఇదిగోండి 1 by 1 చేస్తూ ఉంటే నేను తింటా వేసాను అనమాట ఒక పక్క తింటానే ఉన్నా ఒక పక్క వేస్తానే ఉన్నా ఇలాంటి నేను ఆ వేడి ఉన్నప్పుడేనబ్బా మళ్ళీ తర్వాత గౌతమి తిన్నావు కదా నువ్వు డైట్ అంటావు కదా ఎలా తిన్నావు అంటే ఆ వండేటప్పుడే మళ్ళీ తర్వాత ఉండదు ఇప్పుడు వేడిగా ఉంటాయి ఆ వేడి మీద టేస్ట్ బాగుంటాయి అని చెప్పి ఒక 2-3 తినేస్తాను ఇక అంతే ఇక మళ్ళీ ముట్టుకునే ప్రసక్తే ఉండదు మళ్ళీ వండినప్పుడు ఎప్పుడన్నా తింటామే కానీ ఇక మధ్యలో వాటి జోలికి కూడా వెళ్ళను సో అందుకని నాకు పెద్ద ప్రాబ్లం లేదు సో ఆ వండిన రోజు తిన్నాను మా అమ్మ వచ్చేటప్పుడు నాకు కొన్ని ఇచ్చింది తీసుకెళ్ళమని చెప్పి వద్దని చెప్పి కూడా నేను తెచ్చుకోలేదు ఎక్కువ అక్కడే ఉంచేసాను అనమాట ఊరికే ఒక డజన్ అరిసెలు తీసుకొచ్చాను ఇంటికి అంతే అయిపోయింది సూపర్గా సింపుల్గా నేను వెళ్ళినప్పుడు అనుకోకుండా వీళ్ళు వండడం నేను అది వీడియో తీయటం ఆ వండినవి మీకు చూపించడం భలే మంచిగా జరిగిందనమాట సో సంక్రాంతి పండుగ సందర్భంగా సో ఇది ఇవాళ వీడియో సో మీరు కూడా తప్పకుండా వండుకోండి ఇది మా ఇల్లు మా ఇంట్లో భాగం అనమాట పక్కన పోర్షన్ అంటే మాది మండువా ఇల్లు భాగాలుగా ఉంటుంది మా ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ ఇది అలానే అనమాట పక్కన అంటే 2-3 భాగాలుగా కలిసి ఉంటుంది అనమాట ఇది పక్కంది మా ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి వచ్చేయచ్చు అనమాట అంతా కలిసే ఉంటుంది అనమాట సో ఈ ఇంట్లో వచ్చేసి ఇదిగోండి ఈ పిండి వంటల సామాన్లు ఆ సామాన్లు ఇవన్నీ ఉంటాయి సో ఈ అరిసెలు కనుక మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి